ఒక వ్యక్తి సముద్ర తీరంలో స్పృహతపై పడి ఉన్న సీన్తో కథ ప్రారంభమవుతుంది. తన పేరు కాబ్. స్పృహలోకి రాగానే వెంటనే దూరంగా తన ఇద్దరు పిల్లల్ని చూస్తాడు. ఇంతలో కొందరు జాపనీస్ గార్డ్స్ వచ్చి అతన్ని చెక్ చేయగా గన్నుని గమనించి తనని దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ లోకి తీసుకెళ్తారు. అక్కడ ఒక వృద్ధుడిని చూస్తాం. అతని పేరు సైటో. తన గార్డ్స్ కాబ్ దగ్గర కనుగొన్న వస్తువులని తన దగ్గర పెట్టగానే అందులో విచిత్రమైన వస్తువు ఒకటి చూస్తాడు. అదే టోటెం. ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ వస్తువు. దీని గురించి మనం ఫ్లోలో చెప్పుకుంటూ పోదాం. సైటో ఆ టోటెం ని చూసిన వెంటనే కాబ్తో నిన్నెక్కడో చూసినట్టుంది అని చెప్పి ఆ టోటెం ని స్పిన్ చేస్తాడు. ఇక్కడ నుంచి కథ ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. సైటో ఇంకా కాబ్ ఇద్దరు యంగ్గా ఉన్నారు. అండ్ కాబ్ తో పాటుగా తన టీమ్మేట్ ఆర్థర్ కూడా అక్కడే ఉన్నాడు. కాబ్ సైటోతో మన డ్రీమ్స్ మరియు కాన్షియస్నెస్ ని సెక్యూర్ చేసుకోవడం చాలా అవసరం, లేదంటే ఇతరులు మన మైండ్ లో నుంచి ఇన్ఫర్మేషన్ ని దొంగలించగలరు అని చెప్తుండగానే సైటో లేచి జెంటిల్మెన్ నేను దీని గురించి ఆలోచిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆర్థర్ కాబ్ తో తనకు తెలిసిపోయినట్టుంది అని అంటాడు. తర్వాత తనని ఎలా అయినా ఒప్పించాలని ఆర్థర్ ఇంకా కాబ్ మాట్లాడుకుంటూ బయటకు రాగానే ఒక లేడీ కనిపిస్తుంది. అది చూసిన ఆర్థర్ తను ఇక్కడ ఏం చేస్తోంది అని అంటాడు. ఇంకా మనం ఒక మిషన్ లో ఉన్నాం, జాగ్రత్త అని చెప్పగానే కాబ్ ఆర్థర్ తో నేను చూసుకుంటా అని చెప్పి తనని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేసి వస్తాడు. తన పేరు మాల్, కాబ్ భార్య. సైటోతో మీటింగ్ జరిగేలా లేదని గ్రహించిన కాబ్ తన సేఫ్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని దొంగలించాలని డిసైడ్ అవుతాడు. అందుకోసమనే తన సేఫ్ దగ్గరికి వెళ్లి సేఫ్ ని ఓపెన్ చేసి అందులోని ఫైల్స్ ని రీప్లేస్ చేసే గ్యాప్ లో సైటో తన పార్ట్నర్ అయిన ఆర్థర్ ని పట్టుకుని తీసుకొని వస్తాడు. షాకింగ్ విషయం ఏంటంటే తనని పట్టించింది తన భార్యని. ఇంకా తను ఆర్థర్ కి గన్ పాయింట్ చేసి ఉంటది. అందుకు కాబ్ తను చనిపోవడం నీకు తెలుసు కదా అనగానే ఆర్థర్ కాలి మీద షూట్ చేస్తుంది. చనిపోకపోవచ్చు కానీ పెయిన్ ని ఫీల్ అవ్వగలడు కదా అని చెప్తుంది. వెంటనే కాబ్ గన్ తో ఆర్థర్ ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి వాళ్ళు ఉన్నది ఒక డ్రీమ్ లో, అండ్ ఆ డ్రీమ్ ఆర్థర్ది. తర్వాత ఆర్థర్ సడన్ గా లేచి వైర్స్ ఏవో చుడుతూ సైటోకి తెలిసిపోయింది. వెంటనే కాబ్ ని నిద్రలేపు అని తన టీమ్ మేట్ నాష్ తో చెప్తాడు. కానీ కాబ్ ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఆర్థర్ మేల్కోవడంతో ఆ డ్రీమ్ మొత్తం నాశనం అవ్వబోతూ ఉంటది. సో కాబ్ వెంటనే మేల్కోవాలి, లేదంటే అక్కడే ఇరుక్కుపోతాడు. అప్పుడే డ్రీమ్ లో కాబ్ సైటో మనుషుల నుంచి ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఇంకొక పక్క ఎంత లేపినా లేవకుండా ఉండడంతో ఆర్థర్ తనని తోసేయ్ అని అంటాడు. ఈ లోపే కాబ్ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాడు. ఇంతలో సడన్ గా తను ఉన్న రూమ్ లో వాటర్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే తను ఒక బాత్ టబ్ లో పడిపోతున్నాడు. ఇక్కడితో ఆ డ్రీమ్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా కాబ్ మేల్కుంటాడు. వీరిద్దరితో పాటుగా సైటో కూడా ఆర్థర్ డ్రీమ్ లోనే ఉన్నాడు. సో డ్రీమ్ కొలాప్స్ అయిపోవడంతో సైటో కూడా మేల్కుంటాడు. ఇప్పుడు అందరూ సైటో ప్రైవేట్ ఫ్లాట్ లో ఉన్నారు. అప్పటికే కాబ్ తన మెడ మీద గన్ పాయింట్ చేసి ఆ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే తను మొత్తం చదివే లోపే డ్రీమ్ కొలాప్స్ అయిపోయింది. కాబ్ తో ఎలా అయినా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ట్రై చేస్తూ తనని నేల మీద పడేయగానే అక్కడ తను ఒక మ్యాట్ ని టచ్ చేసి ఇది నా రూమ్ కాదు అని అంటాడు. ఇది చూసిన ఆర్థర్ నాష్ తో ఏంటిది అనగానే ఇక్కడితో రెండవ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇంకా వాళ్ళు డ్రీమ్ లోనే ఉన్నారు అని. నిజానికి వీళ్ళందరూ ఒక ట్రైన్ లో సైటో దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు సెకండ్ డ్రీమ్ కూడా బ్రేక్ అయిపోవడంతో వాళ్ళ మిషన్ ఫెయిల్ అయిపోయింది. దీని ద్వారా మనకు అర్థమవుతుంది డ్రీమ్స్ అనేవి లెవెల్స్ వైజ్ ఉంటాయని. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం కొన్ని డీటెయిల్స్ చెప్తాను. డ్రీమ్ అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు సృష్టించే ఒక అద్భుతమైన ప్రపంచం. అది మన ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు కలగలిసి తయారైన ఒక ఇమాజినరీ వరల్డ్. మనిషి కలలు కనేటప్పుడు అతని సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. దానికి అసలు ప్రపంచం, కలల ప్రపంచం అనే తేడా ఉండదు. అందుకే కలలో జరిగే ప్రతి విషయం మనకు నిజంగానే జరిగినట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలోచననే యూజ్ చేసుకుని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ని రూపొందించి మన మైండ్ ని సినిమాలో డ్రీమ్ అనేది ఒక షేర్డ్ వరల్డ్. అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఒకేసారి ఒకే కలలోకి వెళ్ళగలరు. అది కూడా ఒక ప్యాసివ్ డివైస్ ని యూజ్ చేసుకొని. ఈ ప్యాసివ్ డివైస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారన్నది సిచ్యువేషన్ తగినట్టుగా చెప్తా క్లియర్ గా అర్థమవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. ఈ మిషన్ ఫెయిల్ అయ్యాక కాబ్ తన అపార్ట్మెంట్ లోకి వచ్చి గన్ తీసుకుని తన దగ్గర ఉన్న టోటెం ని స్పిన్ చేస్తాడు. టోటెం అంటే ఒక వ్యక్తి కలలో ఉన్నాడా లేదా నిజ జీవితంలో ఉన్నాడా అనేది తెలుసుకునే ఇండివిజువల్ వస్తువు. సో తను అది స్పిన్ చేయగానే కొద్దిసేపట్లోనే కింద పడిపోతుంది. దాంతో తను రియాలిటీలో ఉన్నాడని కూల్ అవగానే ఇంతలో తన పిల్లల నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజానికి ఆ టోటెం తన భార్యది. తను చాలా కాలం క్రితం చనిపోయి ఉంటది. తన భార్య మరణం తర్వాత నుండి కాబ్ తన పిల్లలను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అమెరికాలో కాబ్ మీద కేసులు నడుస్తున్నాయి. అతడే తన భార్యను చంపాడని. కానీ నిజంగా మాల్ ఎలా చనిపోయింది అది తర్వాత భాగం మనకు తెలుస్తుంది. ఇట్లా మాట్లాడాక కాబ్ ఇంకా ఆర్థర్ కలిసి హెలికాప్టర్ వైపు వెళ్తారు. అక్కడికి చేరుకున్నాక ఇద్దరి దిమ్మ తిరిగిపోయింది. సైటో మనుషులు నాష్ ని పట్టుకున్నారు. నిజానికి ట్రైన్ లో జరిగిన డ్రీమ్ మొత్తం సైటోకి గుర్తుంటది. అందుకే నాష్ ద్వారా కాబ్ ని మీట్ అవుతాడు. సైటో వాళ్ళని చూసి నా మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ దొంగలించమని మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు తెలుసా అని అడుగుతున్నాడు. కాబ్ ఇంకా ఆర్థర్ బిత్తిరి మొక్కలు వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా సైటో నవ్వుతూ మీరేం టెన్షన్ పడకండి, అది నేనే మీకు ఆర్డర్ ఇచ్చింది. నేను మీ టాలెంట్ ని టెస్ట్ చేయాలనుకున్నాను, అందుకని ఈ మిషన్ మీకు ఇచ్చాను. సో దీని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఈ
ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ మీరు, అండ్ ఈ పనిని పూర్తి చేయగలిగేది మీరు మాత్రమే అని అంటాడు. ఇదంతా చెప్పాక సైటో తన దగ్గర ఒక మిషన్ ఉంది, అది చేయాలి. అదేంటంటే నా బిజినెస్ లో నాకున్న ఒక్కగానొక్క కాంపిటేటర్ మౌరిస్ ఫిషర్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని బిజినెస్ అతని కొడుకు రాబర్ట్ ఫిషర్ చేతుల్లోకి వస్తుంది. అతను కనుక ఈ బిజినెస్ ని కొనసాగిస్తే నా కంపెనీ పూర్తిగా దివాళా తీస్తుంది. అందుకే మీరు ఒక పని చేయాలి. దానికి కాబ్ ఏంటా పని అని అడుగుతాడు. అందుకు సైటో ఇన్సెప్షన్ అని అంటాడు. అందుకు ఆర్థర్ ఇట్స్ ప్యూర్లీ ఇంపాసిబుల్ అని అనగానే సైటో మీరు ఎక్స్ట్రాక్షన్ చేయగలిగినప్పుడు ఇన్సెప్షన్ చేయడం కూడా తెలిసే ఉంటుంది కదా అని అంటాడు. దానికి కాబ్ మేమేం చేయాలి అని అడిగితే రాబర్ట్ ఫిషర్ మైండ్ లో ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా ఆ ఐడియా ఎలా ఉండాలి అంటే తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తనదైన మార్గంలో కొత్తగా ఏదైనా చేయాలని తను అనుకోవాలి. అండ్ మీరు ఇది చేయగలిగితే అతను తన తండ్రి బిజినెస్ ని వదిలేస్తాడు. అప్పుడు నాకు ఎలాంటి కాంపిటీషన్ ఉండదు అని అంటాడు. కాబ్ ఆశ్చర్యంతో ఇది చాలా రిస్కీ జాబ్, మనము ఎవరి మైండ్ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ ని దొంగలించగలము, కానీ ఒక ఐడియా ఇంప్లాంట్ చేయడం చాలా క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పని. నేను ఇంకా నా టీం ఈ పనిని చేయలేమని చెప్పి ఆర్థర్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు సైటో నువ్వు చాలా కాలం నుంచి నీ పిల్లల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా అని అన్నాడు. ఇది విన్న కాబ్ ఒక్క సెకండ్ ఆగిపోతాడు. నా పిల్లల గురించి నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి సైటో నాకు తెలుసు కాబ్, నీకు డబ్బు కన్నా నీ పిల్లలే ముఖ్యమని, ఇంకా నీ మీద ఉన్న కేసుల వలన నువ్వు అమెరికాకు కూడా వెళ్ళలేవు. అయితే నీకు ఒక బంపర్ ఆఫర్, నువ్వు నా ఈ మిషన్ పూర్తి చేసావంటే నీ మీద ఉన్న అన్ని కేసులు తుడిచేస్తాను, తర్వాత నువ్వు నీ పిల్లలతో హ్యాపీగా జీవించగలవు, ఇది నా హామీ అని అన్నాడు. అది విన్న కాబ్ అయోమయంలో పడిపోతాడు. చివరాఖరికి అంగీకరిస్తాడు. సైటో సంతోషంగా సరే అయితే ఇప్పుడు నీ టీం ని రెడీ చేసుకో అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళాలన్న క్రూని అడగండి, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి కావాల్సింటే అక్కడికి తీసుకెళ్తారని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆర్థర్ ఇంకా కాబ్ ఫ్లైట్ లో ప్యారిస్ కి వెళ్తూ ఉంటారు. ఆర్థర్ అన్నాడు నీకు ఇన్సెప్షన్ గురించి ఎలా తెలుసు అనగానే ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఆ సైలెన్స్ కి అర్థం నెక్స్ట్ సీన్స్ లో చెప్తాను. సో ఇక్కడి నుండి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డ్రీమ్స్ లో లెవెల్స్, ఆర్కిటెక్చర్, మ్యానిపులేషన్స్, ఇలా చాలా కొత్త కొత్త విషయాలు వస్తాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. నెక్స్ట్ డే కాబ్ తన గురువు మరియు మామయ్య అయిన ప్రొఫెసర్ మైల్స్ దగ్గరికి వస్తాడు. ఇంకా కాబ్ అన్నాడు మాల్ చనిపోయిన తర్వాత ఆమె నా ప్రతి కళలోకి వస్తుంది, దాంతో నా మిషన్స్ అన్ని చెడిపోతున్నాయి. సో నాకు ఒక కొత్త ఆర్కిటెక్ట్ కావాలి, కళల ప్రపంచాన్ని కరెక్ట్ గా డిజైన్ చేయగలిగేలా ఉండాలి అని అంటాడు. ఎందుకంటే నాష్ ని సైటో బంధించేస్తాడు. ఇది విన్న ప్రొఫెసర్ మైల్స్ సరే నా దగ్గర ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉంది, ఆమె పేరు అరియాడ్నే, ఈమె ఈ పనికి పర్ఫెక్ట్ అని చెప్తాడు. తర్వాత అరియాడ్నే ని కాబ్ కి పరిచయం చేస్తాడు. కాబ్ అరియాడ్నే కి ఒక టెస్ట్ పెడతాడు. అది చాలా చిన్న టెస్ట్, లైక్ ఒక పేపర్ ని ఇచ్చి అందులో మేజ్ ని రెడీ చేయాలి. అది కూడా 2 నిమిషాలు అనగానే తను కొన్ని మేజెస్ ని క్రియేట్ చేస్తుంది. 2 సార్లు నార్మల్ మేజ్ ని చేస్తుంది. లాస్ట్ కి ఒక స్ట్రాంగ్ మేజ్ ని చూసిన వెంటనే తనని డ్రీమ్ లోకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. అప్పుడే ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్ లో కూర్చొని ఉన్నారు. కాబ్ తనకి తన వర్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక డీటెయిల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం డ్రీమ్స్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఫుల్ ఫంక్షనింగ్ లోనే ఉంటుంది. లైక్ మనం రోజంతా చూసిన వాటిని, ఫీల్ అయిన వాటిని సబ్ కాన్షియస్ లో ఫీడ్ చేస్తూ ఉంటది. అదే టైంలో సబ్ కాన్షియస్ తన ఇమాజినరీ ఫంక్షన్ తో మనకే తెలియకుండా కొత్త కొత్త వరల్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటది. లైక్ మనం మన డ్రీమ్ లో సూపర్ హీరో అయిపోయినట్టు, లేదంటే ఏదో పెద్ద ఫైటింగ్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలా. సో ఇప్పుడు మనం చేయబోతున్న పని ఏంటంటే ఈ డ్రీమ్ కి కాన్షియస్నెస్ కి మధ్యలో చేరి మనం ఒక వరల్డ్ ని క్రియేట్ చేస్తాం. ఆ వరల్డ్ రియాలిటీకి ఏ మాత్రం తక్కువగా ఉండకూడదు. ఇంకా ఆ పనిని చేయాల్సింది నువ్వే అని చెప్తాడు. ఇదంతా నేను ఎలా చేయగలను అని చెప్పగానే కాబ్ తనని అడుగుతాడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా అని. అందుకు అరియాడ్నే గుర్తు చేసుకునే లోపే సడన్ గా మొత్తం చుట్టూ అంతా గందరగోళం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే అర్థమవుతుంది తను ఒక డ్రీమ్ లో ఉంది అని. సడన్ గా నిద్ర మేల్కోగానే ఆర్థర్ ఇంకా కాబ్ ఒక గ్యారేజ్ లో తనకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం వచ్చారు. ఇంకా ఇద్దరు కలిసి తనకి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నిజానికి ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఇక్కడ కనిపిస్తున్న డివైజే డ్రీమ్ మిషన్. దీన్నే పాసివ్ డివైస్ అని పిలుస్తారు. పాసివ్ అంటే పోర్టబుల్, ఆటోమేటెడ్, సోమ్నాసిన్, ఇంట్రావెనస్. పోర్టబుల్ సినిమాలో ఇది ఒక సూట్ కేసు లా కనిపిస్తుంది. ఆటోమేటెడ్ ఇది స్వయంగా డ్రీమ్ షేరింగ్ ప్రాసెస్ ని కంట్రోల్ చేస్తుంది. ట్రైనింగ్, డ్రగ్ డోస్ ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. సోమ్నాసిన్ ఇది ప్రత్యేకమైన సెడిటివ్, నిద్రమందు. ఈ డ్రగ్ వల్ల మనిషి లోతైన నిద్రలోకి వెళ్తాడు. దానివల్ల కళల ప్రపంచం స్థిరంగా ఉంటుంది. ఇంట్రావెనస్ ఇది నర్వ్స్ కి కనెక్ట్ చేస్తారు. వైర్స్ ద్వారా అందరినీ కనెక్ట్ చేయగానే మన బ్రెయిన్ లోని నర్వ్స్ యొక్క కదలికల్ని బట్టి అందరినీ ఒకటే డ్రీమ్ తో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సాధారణంగా చెప్పాలంటే పాసివ్ డివైస్ అనేది డ్రీమ్ షేరింగ్ మిషన్. ఇది చాలా మందిని ఒకే కళలోకి కనెక్ట్ చేస్తుంది. వాళ్ళందరూ రియల్ వరల్డ్ లో నిద్రపోతూ ఉంటారు, కానీ కళలో మాత్రం ఒకే ప్రదేశంలో కలిసి పనిచేస్తారు. ఈ టెక్నాలజీ మొదట మిలిటరీలో ఉపయోగించడం కోసం తయారు చేశారు. ఎందుకంటే సైనికులకు శిక్షణ ఇవ్వడానికి. కళలో వారిని అసాధారణమైన పరిస్థితులలో పోరాడేలా చేస్తారు. అక్కడ వారు భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని తమ ఊహాశక్తితో సృష్టించి దానిలో పోరాడడానికి అలవాటు పడతారు. ఇలా కళలో పొందిన శిక్షణ వారికి లేచిన తర్వాత కూడా గుర్తుండేది. కానీ తర్వాత ఆ టెక్నాలజీ పబ్లిక్ లోకి లీక్ అయింది. ఇప్పుడు కొంతమంది తమ నిజ జీవితంలో నెరవేర్చుకోలేని కోరికలను ఈ డ్రీమ్ మిషన్ ద్వారా కళల్లో నెరవేర్చుకుంటున్నారు.
ఇది చెప్పాక తనతో ఇందాక మనం 5 minutes ఉన్నాం డ్రీమ్ లో, నెక్స్ట్ కాస్త టైం పెంచి చూద్దాం ఏమేం చేయగలవో అనగానే అరియాడ్నే షాక్ అయిపోతుంది. ఏంటి 5 minutes? కనీసం గంట పాటు మనం అక్కడే ఉన్నామని చెప్పగానే అప్పుడు ఆర్థర్ మనం రియల్ వరల్డ్ లో 5 minutes అంటే డ్రీమ్ లో 1 గంట అయిపోతుంది. ఇంకా డ్రీమ్స్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయి, అవన్నీ చెప్పే ముందు నువ్వు ఏం చేయగలవో చూద్దాం పదా అని డ్రీమ్ లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ చాలా మంది తిరుగుతూ ఉండడం చూసిన అరియాడ్నే వీళ్ళంతా ఎవరు అని అడుగుతుంది. దానికి కాప్ వీరంతా సబ్జెక్ట్ మైండ్ లోని ప్రొజెక్షన్స్, లైక్ నువ్వు నా డ్రీమ్ లో ఉన్నావు కాబట్టి వీళ్ళందరూ నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఎమోషన్స్ లైక్ భయం, బాధ, ఇంకా మెమొరీస్. ఆ ఎమోషన్స్ అన్ని ఇలా హ్యూమన్స్ లాగా కనిపిస్తారు అని చెప్పాడు. అప్పుడే అరియాడ్నే తన టాలెంట్ తో కొన్ని అద్భుతమైన స్ట్రక్చర్స్ ని డెవలప్ చేస్తూ ఉంటది. ఈ సీన్ చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న కాప్ తన వర్క్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అప్పుడే అక్కడ వెళ్తున్న వారంతా తనని చూస్తూ ఉంటారు. ఎందుకని నీ ప్రొజెక్షన్స్ అన్ని అలా చూస్తున్నాయని చెప్తే, నువ్వు నా డ్రీమ్ లో మార్పులు చేస్తున్నావు కాబట్టి వాళ్ళంతా రెడీ అవుతున్నారు అని చెప్తాడు. రెడీనా దేనికి అని అడిగితే, సబ్జెక్ట్ డ్రీమ్ లో ఏదన్నా ఫారిన్ బాడీ అంటే అన్నోన్ పర్సన్ ఉన్నాడు అని తెలియగానే తన సబ్ కాన్షియస్నెస్ లోని ఎమోషన్స్ అన్ని కలిసి మైండ్ ని సేవ్ చేయడం కోసం ఆ ఫారిన్ బాడీతో గొడవ పడతాయి. లైక్ వైట్ బ్లడ్ సెల్స్ బాడీలోని రోగాలతో పోరాడినట్టుగా అని అంటాడు. అప్పుడే తను ఒక మిర్రర్ ని తెచ్చి ఒక ప్లేస్ ని డెవలప్ చేస్తుంది. అది చూసిన వెంటనే కాబ్ ఐ నో దిస్ ప్లేస్ అని ఆశ్చర్యంగా, నువ్వు ఇలా తెలిసిన ప్లేసెస్ ని యూజ్ చేయకూడదు అని హెచ్చరిస్తాడు. ఇంకా ఇలా తెలిసిన ప్లేసెస్ తో డ్రీమ్ ని డెవలప్ చేస్తే రియాలిటీ ఏదో డ్రీమ్ ఏదో తెలియకుండా పోతుంది, సో మెమరీస్ లోనివి యూజ్ చేయకూడదు అని చెప్తుండగానే మాల్ అక్కడికి వచ్చి అరియాడ్నేని పోట్ చేస్తుంది. అప్పుడే అరియాడ్నే టక్కుని లేస్తుంది. నిజంగా కత్తి గుచ్చుకుందేమో అన్నట్టుగా భయపడుతూ ఉంటది. ఇది తనకి కొత్త ఫీలింగ్, డ్రీమ్ లో జరిగే ప్రతిదీ రియాలిటీలో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నది. ఇలా మేలుకున్నాక ఎవరితోనూ అని ఆర్థర్ని అడిగినప్పుడు కాబ్ లైఫ్ గురించి తనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంకా నిజానికి కాబ్ ఒక బెస్ట్ ఆర్కిటెక్ట్, బట్ మాల్ తన కాన్షియస్నెస్ లో ఉండడం వల్ల తనకి ప్లేసెస్ గురించి తెలిసిపోయి ప్రతి మిషన్ లోనూ వచ్చి ఇబ్బంది పెడుతోంది. అందుకనే తనలాంటి ఆర్కిటెక్చర్ కావాలని నిన్ను అప్రోచ్ అయ్యాడు అని చెప్తాడు. తన టీమ్ లో కావాల్సిన ఫస్ట్ పర్సన్ ఆర్కిటెక్ట్, అది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆ టార్గెట్ యొక్క మైండ్ లో ఉన్న క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేయగలిగే పర్సన్ కావాలి. దానికోసం అనే ముంబాసాకి వస్తాడు. ఇక్కడ మనకి కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తన పేరు ఈమ్స్. తను ఒక బెస్ట్ ఫోర్జర్, అందుకనే ముంబాసాలో తన లైఫ్ రిస్క్ ఉన్నా కూడా తన కోసం వస్తాడు. తన స్పెషాలిటీ ఏ క్యారెక్టర్ నైనా పర్ఫెక్ట్ గా సింక్ చేసుకుని ఆ టార్గెట్ కి డౌట్ రాకుండా ఫోర్జర్ చేయగలడు. తనతో కాబ్ మిషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అది విన్నాక ఈమ్స్ అన్నాడు, ఇది చాలా కష్టమైన పని అని. అందుకు కాబ్, అయితే నువ్వు ముందు ఎప్పుడైనా ఇన్సెప్షన్ చేసావా అని అడిగితే, హా చేశాను, బట్ అది ఫెయిల్ అయింది. అయితే నువ్వు చెప్పే స్టోరీ వింటే ఇది చాలా న్యాచురల్ గా ప్లాన్ చేయాల్సిన ఐడియా, సో దీనికోసం 1 లేదా 2 గంటల నిద్ర సరిపోదు, వెరీ డీప్ స్లీప్ లో ఉండాలి అని చెప్పి, మరి అయితే కెమిస్ట్ ని రెడీ చేసుకున్నావా అని అడిగినప్పుడు, ఇంకా లేదు చూస్తున్నా అని అన్నాడు. వెంటనే ఈమ్స్, అయితే నాకు తెలిసిన ఒక కెమిస్ట్ ఉన్నాడు అని చెప్పగానే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా సడన్ గా ఒక కార్ వచ్చి ఆగింది. అది ఎవరో కాదు, సైటో. షాక్ లో ఉన్న కాబ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, నా ఇన్వెస్ట్మెంట్ ని కాపాడుకుంటున్నా అని అన్నాడు. తర్వాత ఈమ్స్, కాబ్, సైటో కలిసి ఒక లొకేషన్ లోకి వస్తారు. ఇక్కడ మనకి ఇంకొక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తానే యూసఫ్. అతను కెమిస్ట్ లో మంచి ఎక్స్పర్ట్, ఇంకా డీప్ స్లీప్ డ్రగ్స్ తయారీలో నెంబర్ 1. తనతో కూడా మిషన్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక, నువ్వు కూడా ఈ టీమ్ లో జాయిన్ అవ్వాలి అని అన్నాడు. అందుకు యూసఫ్ ఫస్ట్ లో నో అంటాడు, తర్వాత యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ డ్రగ్ ని రెడీ చేయడానికి ఎంతమంది ఉన్న డ్రీమ్ లో అని అడిగినప్పుడు, నీతో కలిపి 5 మంది అనగానే, అక్కడే ఉన్న సైటో కాదు 6 మంది, నేను కూడా మీతో పాటు డ్రీమ్ లోకి వస్తున్నా అని చెప్తాడు. సో అప్పుడు యూసఫ్ ఒక బాటిల్ వారి ముందర పెట్టి, ఇది చాలా పవర్ఫుల్ ది, కనీసం 10 గంటల పాటు డీప్ స్లీప్ లోకి తీసుకెళ్లగలదు అని, ఆ డ్రగ్ ఎంత పవర్ఫుల్ అన్నది చూపించడం కోసం తన ఎక్స్పెరిమెంట్ ని కూడా చూపిస్తాడు. ఇక్కడతో కాప్ టీం రెడీ అయిపోయింది. ప్రతి డీటెయిల్ ని సేకరిస్తూ ఈమ్స్ ఒక ఫోటోను చూసి, ఇతనెవరు అని సైటోని అడిగితే, అందుకు సైటో తన పేరు పీటర్ బ్రౌనింగ్, రాబర్ట్ వాళ్ళ అంకుల్ ఇంకా గాడ్ ఫాదర్, తను రాబర్ట్ వాళ్ళ ఫాదర్ రైట్ హ్యాండ్ కూడా అని చెప్తాడు. సో తన గురించి నాకు అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పి తన మేనరిజం మొత్తం అడాప్ట్ చేసుకోవడం నేర్చుకుంటాడు. మరోపక్క డ్రీమ్ లో ఆర్కిటెక్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి. ఆర్థర్ అరియాడ్నేకి హెల్ప్ చేస్తున్నాడు డ్రీమ్ ని ఎలా తయారు చేయాలి అన్న దాని గురించి. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరూ వాళ్ళ వర్క్ లో నిమగ్నం అయిపోయి పని చేసుకుంటూ ఉండగా ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటారు. ఇంకా ఆ మీటింగ్ లో ఏమేం చేయబోతున్నాం అన్న డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడే డ్రీమ్ యొక్క లెవెల్స్ ఇంకా కిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లాన్ ప్రకారం మొత్తం 3 లెవెల్స్ ఆఫ్ డ్రీమ్స్ ని డిజైన్ చేయాలి. సో ఈ 3 లెవెల్స్ ఆఫ్ డ్రీమ్స్ లో టైం చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. లైక్ రియాలిటీలో 10 గంటలంటే డ్రీమ్ లో ఫస్ట్ లెవెల్లో 1 వారం, అదే 10 గంటలు సెకండ్ లెవెల్లో అయితే 6 నెలలు గడిచిపోతుంది. ఇంకా థర్డ్ లెవెల్లో సుమారుగా 10 years అయిపోతుంది. సో మనం ఏదున్నా కూడా థర్డ్ లెవెల్ లోపలే పని ముగించుకొని రావాలి. ఇన్ కేస్ మనం 4th లెవెల్ అండ్ లాస్ట్ లెవెల్ లింబోలోకి వెళ్తే అది చాలా ప్రమాదకరం, ఇంకా బయటికి రావడం అసంభవం. సుమారుగా 50+ years గడిచిపోతాయి. రియాలిటీలో కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కలలోకి వెళ్లడం సులభం, కానీ బయటకు రావడం అంత సులభం కాదు. ఈ టీం మొత్తం కలల నుండి తిరిగి రావాలంటే ఒక మార్గం ఉంది, అదే కిక్. కిక్ అంటే ఒక్కసారిగా పడిపోతున్న అనుభూతి కలిగినప్పుడు ఆ షాక్ మన సబ్ కాన్షియస్ మైండ్ కి డేంజర్ సిగ్నల్ గా పంపిస్తుంది. అప్పుడు మన మెదడు వెంటనే మనల్ని కల నుండి లేపేస్తుంది.
అవుతుంది. సో దీనికోసమనే ప్రతి లెవెల్లో ఒక కిక్ ని ప్లాన్ చేయాలి. 3 లెవెల్స్ లో 3 టైప్స్ ఆఫ్ కిక్స్ ని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ లెవెల్లో వర్షం పడుతూ ఉంటది. వర్షంలో రాబర్ట్ ని కిడ్నాప్ చేస్తాం. ఆ కిడ్నాప్ చేసి తనని సెకండ్ లెవెల్ కి తీసుకెళ్తాం. ఇంకా యూసెఫ్ కిక్ ప్లాన్ చేస్తాడు, అది కూడా ఒక వ్యాన్ ద్వారా. సెకండ్ లెవెల్లో డే లైట్ ఇంకా ఒక రిచ్ హోటల్లో రాబర్ట్ ని చేరుకొని తనని నమ్మించి థర్డ్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళడం. ఇక్కడ కిక్ ఆర్థర్ ప్లాన్ చేస్తాడు, అది కూడా హోటల్ ని బ్లాస్ట్ చేసి. థర్డ్ లెవెల్లో ఒక మంచు ప్రదేశంలో ఉంటది. ఇక్కడ రాబర్ట్ మైండ్ లో ఐడియాని ప్లాన్ చేస్తాం. ఇక్కడ కిక్ ఈమ్స్ ఇస్తాడు, అది కూడా ఆ హాస్పిటల్ ని బ్లాస్ట్ చేసి అని చెప్పి. ఈ బ్లాస్ట్స్ అన్ని ఒకేసారి ఒకే టైంలో జరగాలి, లేదంటే మనం లింబోలోకి వెళ్ళిపోతాం అని అంటాడు. అయితే ఈ 3 లెవెల్స్ లో కిక్ ఒకేసారి జరగాలంటే ఒక ఐడియా ఉంది. అదేంటంటే ప్రతి లెవెల్లో టైం అయిపోతుంది అని అనిపించినప్పుడు ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది, అది కూడా కిక్ ఇచ్చే మనిషికి. ఆ మ్యూజిక్ వచ్చిన వెంటనే అందరూ రెడీ అయిపోవాలి. ఇన్ కేస్ ఆ కిక్ లో ఏ ఒక్కరు మిస్ అయినా లింబోలోకి వెళ్ళిపోతారు. ఇలా చెప్తూ ఉండగానే ఒక న్యూస్ వచ్చింది, అదేంటంటే రాబర్ట్ తండ్రి చనిపోయాడు. సో తన కోసం రాబర్ట్ ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాడు. ఆ ఫ్లైట్ 11 గంటల పాటు ట్రావెలింగ్ లో ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆ 10 గంటలు ఎలా తనతో పాటు ట్రావెల్ చేయడం అని అనగానే అప్పుడు సైటో, నేనుండగా భయం దండగ మిత్రమా, అదంతా నేను చూసుకుంటా, మీరు ప్లాన్ అమలు చేయండి అని అన్నాడు. ఇప్పుడు మొత్తం అన్ని సిద్ధంగా ఉన్నాయి. నెక్స్ట్ డ్రీమ్స్ లోకి దూకి ట్రావెల్ చేయడమే. ఇక్కడ నుంచి స్టోరీలో ట్విస్ట్లు, కొత్త కొత్త సిచ్యువేషన్స్ తో డీప్ డైవ్ చేస్తాం. ఇంతవరకు వచ్చారంటే మీరు కూడా ఈ స్టోరీలో కంప్లీట్ గా మునిగిపోయారని అనుకుంటున్నా. వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి, డ్రీమ్స్ లోకి వెళ్ళిపోదాం. అందరూ కలిసి ప్లేన్లోకి రాగానే బిజినెస్ క్లాస్లో ఉన్న అన్ని సీట్స్ బుక్ అయిపోయాయి. అప్పుడే రాబర్ట్ అక్కడికి రాగానే ఈమ్స్ అడ్డంగా నిలబడి ఉంటాడు. ఫస్ట్లో నేను కూడా ఎందుకు నిలబడ్డా అనుకున్నా, తర్వాత తెలుస్తుంది రాబర్ట్ పాస్వర్డ్ కొట్టేశాడని. కాబ్ ఆ పాస్వర్డ్ తనకిచ్చి మాటలు కలుపుతూ తన డ్రింక్ లో సెడేటివ్ ని చాలా తెలివిగా కలిపేస్తాడు. వెంటనే పాసివ్ డివైస్ ని తెచ్చి అందరూ వైర్స్ తో కనెక్ట్ అయ్యి ఆ సెడేటివ్స్ ని తీసుకోగానే ఎయిర్ హోస్ట్రెస్ మెషిన్ ని ఆన్ చేస్తుంది. లెవెల్ 1 బోర్న వర్షం పడుతుంది. ఇంకా అక్కడే ఉన్న కార్లో అందరూ కలిసి వెళ్తూ ఉండగా కాబ్ వారితో అన్నాడు, కార్ ప్లాన్ కరెక్ట్ కాదని చెప్పి ఒక క్యాబ్ ని డాష్ కొడతాడు. వెంటనే ఆర్థర్ వెళ్లి ఆ క్యాబ్ తీసుకుని రాబర్ట్ ని ఎక్కించుకోగానే ఈమ్స్ వచ్చి లోపల చేరుకొని తనని కిడ్నాప్ చేస్తారు. అమ్మయ్య అంతా సేఫ్ గా వెళ్తోంది అనుకునే లోపే సడన్ గా కొంతమంది దాడి చేస్తారు. మరోవైపు కాబ్ వెనకాల ఒక ట్రైన్ వచ్చేసింది. సిచ్యువేషన్ కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా సైటో గాయపడ్డాడు. ఎక్కడ మిస్టేక్ జరిగింది అని ఆర్థర్ మీద కాబ్ అరుస్తూ ఉండగా ఆర్థర్ అన్నాడు, ఇది నా మిస్టేకే, నేనే చూసుకోవాల్సింది. నిజానికి రాబర్ట్ ఫిషర్ ఇప్పటికే మైండ్ డిఫెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే అతని మీద గతంలో కూడా కొంతమంది ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ చేశారు తన మైండ్ నుంచి సమాచారం దొంగలించడానికి. అందుకే అతని సబ్ కాన్షియస్ ఇప్పుడు ఒక యుద్ధంలా ఫీల్ అవుతుంది అని అన్నాడు. సరే అయిందేదో అయింది, సైటోని చంపేస్తే నిద్ర చేస్తాడు అని చెప్పి ఈమ్స్ తనని చంపడానికి వెళ్తే కాబ్ తనని ఆపేస్తాడు. ఎందుకు, ఏమైంది, నేను తనని నిద్రలేపుతున్నాను అంతే కదా అని అన్నాడు. అప్పుడు యూసెఫ్ అన్నాడు, మీకు ఇచ్చిన సెడేటివ్స్ చాలా డేంజరస్ ది, ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల పాటు నిద్రలోనే ఉంటారు. ఇన్ కేస్ మధ్యలో చనిపోతే డైరెక్ట్ గా లింబోలోకి వెళ్ళిపోతారు అని అన్నాడు. ఇది విన్న తర్వాత మొత్తం టీంకి దిమ్మ తిరిగిపోయింది. దీంతో సచ్చినట్టు ఆ మిషన్ ని పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది. అప్పుడే రాబర్ట్ దగ్గరికి వెళ్లి తన తండ్రి సేఫ్ పాస్వర్డ్ అడుగుతారు, కానీ నాకు తెలియదు అని అంటాడు. నిజానికి అలాంటి సేఫ్ ఎక్కడా లేదు, బట్ తన సబ్ కాన్షియస్ లో కావాలనే ఆ సేఫ్ ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈమ్స్ తన ఫేకింగ్ నైపుణ్యాన్ని చూపిస్తాడు. అతను రాబర్ట్ యొక్క గాడ్ ఫాదర్ పీటర్ బ్రౌనింగ్ రూపం దాల్చి వాళ్ళు రోబోట్ కి కనిపించేలాగా ఒక డ్రామాని క్రియేట్ చేస్తారు. అందులో తను కూడా కిడ్నాప్ అయినట్టుగా చేసి తన దగ్గర తెచ్చి పడేస్తారు. తర్వాత పీటర్ అంటే ఈమ్స్ అతనితో మాట్లాడడం మొదలు పెడతాడు. నువ్వు నీ తండ్రిలా అవ్వాల్సిన అవసరం లేదు రాబర్ట్, నీ లోపల ఒక కొత్త వ్యక్తిత్వం ఉంది, నీ మనసు చెప్పిన దారిలో నడు, నీ తండ్రి నీ మీద వేసిన నీడ నుంచి బయటకు రా అని అంటాడు. రాబర్ట్ కి ఇది మొదట నమ్మశక్యంగా ఉండదు, కానీ అతని మనసులో ఈ మాటలు దాచుకుంటాడు. తర్వాత సీన్ లో అరియాడ్నే కాబ్ తో నీకు ఆ లింబో గురించి ఏం తెలుసు, ఎందుకు వెళ్ళావు అనగానే తను ఒక భయంకరమైన నిజాన్ని తనతో చెప్తాడు. ఈ ఇన్సెప్షన్ ని తన భార్య పైన మొదటిసారి ప్రయోగించాడు. ఇంకా ఇద్దరు కలిసి లింబోలో తమ కంప్లీట్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు. ఇంకా మాల్ ఆ డ్రీమ్ ని రియాలిటీ అనుకుంది. అందువల్ల తనకి ఎంత నచ్చ చెప్పినా తను నమ్మకపోగా సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి ప్రాణాలు తీసుకుంది. ఇంకా ఐడియా ప్లాన్ చేసినందుకు గిల్డ్తో బ్రతకలేక చావలేక నా పిల్లల కోసం బతికే ఉన్నా అని చెప్తాడు. అప్పుడే లోపల నుంచి పిలుపు వచ్చింది, తను నిజం చెప్పడం లేదు అని. వెంటనే తనని వ్యాన్ లోకి వేసేసుకుని సెకండ్ లెవెల్ కి రెడీ చేస్తారు. దానికోసం సెడేటివ్ ఇచ్చి అందరూ సెకండ్ లెవెల్లోకి వెళ్తారు. ఇక్కడ వ్యాన్ రన్నింగ్ లో ఉంటుంది. అది యూసఫ్ మిలిటెంట్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. లెవెల్ 2లో అందరూ హోటల్ వాళ్ళలోకి వస్తారు. ఇక్కడ మిషన్ తన అంకుల్ పీటర్ మీద అనుమానం కలిగేలా చేయడం. అప్పుడే హోటల్లో రాబర్ట్ కూర్చొని ఉండడం చూసిన కాబ్ తన దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి రాబర్ట్ పర్స్ ని కొట్టేస్తాడు. అదే ఆసరాగా తీసుకున్న కాబ్ రోబర్ట్ తో మాటలు కలిపి ఒక కొత్త కథని చెప్పి రాబర్ట్ ని ఇంప్రెస్ చేస్తాడు. ఇంకా తనతో, మేము నీ సబ్ కాన్షియస్ రక్షణ కోసం పనిచేసే స్పెషలిస్టులం, నీ గాడ్ ఫాదర్ పీటర్ నీ మీద ఏదో ఆలోచన చేస్తున్నాడు, నీకు తెలుసుకోవాలి అని ఉంటే చెప్పు, మేము నీకు హెల్ప్ చేస్తాం అని అన్నాడు. వెంటనే తనని వాష్రూమ్ లోకి తీసుకొని వచ్చి
వచ్చి మీరు ఇక్కడికి వచ్చే ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకోమని చెప్తాడు. ఎందుకంటే తన మైండ్ లో ఆ సేఫ్ స్ట్రాంగ్ గా అవ్వాలని. రాబర్ట్ కాబ్ తో నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు, ఇంకా సేఫ్ గురించి అడిగి ఒక నెంబర్ ని అడిగాడని చెప్పగానే రాబ్ ఆ నెంబర్ ని గుర్తు చేసుకోండి అని చెప్పి తనని ఒక రూమ్ లోకి తీసుకుని వస్తారు. ఆ డ్రీమ్ మిషన్ అక్కడ పెట్టారు. అంతలోపే పీటర్ ఇక్కడికి రాగానే రాబర్ట్ నమ్మలేకపోతాడు. ఇంకా కావాలనే తన మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేలాగా ఈమ్స్ మాట్లాడతాడు. ఇదంతా జరిగాక కాబ్ తనతో మీ నాన్న ఏదో నీ కోసం ప్లాన్ చేశాడు, వీళ్ళంతా అది దొంగలించడానికి ట్రై చేస్తున్నారు, సో మనం అదేంటో కనుక్కోవాలి అని చెప్తాడు. ఇక్కడతో రాబర్ట్ మైండ్ లో డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పీటర్ ఈ కంపెనీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పి నిన్ను కావాలనే కిడ్నాప్ చేయించానని కూడా అన్నాడు. ఇక్కడతో పీటర్ మీద రాబర్ట్ కున్న నమ్మకం పోయింది. తర్వాత అందరూ కలిసి థర్డ్ లెవెల్ కి వెళ్తారు. అయితే థర్డ్ లెవెల్ డ్రీమ్ ఈమ్స్ ది. ఆర్థర్ మాత్రం ఉండిపోతాడు కిక్ ని డెవలప్ చేయడం కోసం. ఇప్పుడు కాబ్ ఇంకా తన టీం 3వ లెవెల్లోకి వస్తుంది. అది మంచులో కప్పబడిన ఒక అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ ఒక భారీ ఫోర్ట్ లా కనిపించే హాస్పిటల్ బిల్డింగ్ ఉంటుంది. ఇదే రాబర్ట్ ఫిషర్ చేరుకోవాల్సిన సేఫ్ హౌస్. నిజానికి అక్కడ సేఫ్ ని అరియాడ్నే ప్లేస్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఐడియాని తన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్లాన్ చేయాలి కాబట్టి. అందుకనే ఫస్ట్ నుంచే తనని సేఫ్ గురించి అడిగి మరీ తన మైండ్ లో లేని ఐడియాని తయారు చేస్తారు. కాబ్ రాబర్ట్ కి చెప్తాడు, ఇక్కడే నీ తండ్రి ఉన్నారు, నువ్వు లోపలికి వెళ్లి ఆయన్ని కలుసుకుంటే నీ గాడ్ ఫాదర్ పీటర్ ఎందుకు నీకు ద్రోహం చేశాడో నిజం తెలుస్తుంది అని అంటాడు. అప్పుడే సైట్ నేను తీసుకెళ్తా అని చెప్పి రాబర్ట్ ని తనతో పాటుగా తీసుకెళ్లే టైంలో అక్కడ ఉన్న కార్డ్స్ ని కావాలనే డైవర్ట్ చేసేలా ఒక ఫైర్ ఫ్లేర్ ని రిలీజ్ చేస్తాడు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సైటో, ఎయిమ్స్ అందరూ కలిసి సేఫ్ వైపుగా వెళ్తుంటే కొంతమంది గార్డ్స్ వారిని అడ్డుకుంటారు. ఎయిమ్స్ వారిని తప్పించడం కోసం వారితో యుద్ధం మొదలు పెడతాడు. అదే సమయంలో ఫస్ట్ లెవెల్లో యూసెఫ్ ని మిలిటెంట్స్ కంప్లీట్ గా దాడి చేస్తూ ఉంటారు అండ్ ఒక లొకేషన్ లో లాక్ అయిపోతాడు. దాంతో అనుకున్న టైం కంటే ముందుగానే ఆర్థర్ కి ఇయర్ ఫోన్స్ పెట్టి మ్యూజిక్ పెట్టేస్తాడు. దానికి అర్థం ఎక్కువ టైం లేదు, గెట్ రెడీ ఫర్ ద కిక్ అని. ఇది విన్న వెంటనే ఆర్థర్ కూడా బాంబ్స్ ని సెట్ చేస్తాడు. అప్పటికే వ్యాన్ నీళ్ళలోకి పడిపోతూ ఉంటది. అంటే ఇక్కడ నుంచి కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. అంటే సెకండ్ లెవెల్లో 15 మినిట్స్, థర్డ్ లెవెల్లో కొన్ని గంటలు మాత్రమే మిగులున్నాయి. అప్పుడే రాబర్ట్ ధైర్యం చేసి ఆ సేఫ్ వైపు వెళ్తాడు. అయితే అదే సమయంలో కాబ్ మైండ్ లో దాగి ఉన్న మాల్ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. మాల్ అక్కడికి వచ్చి రాబర్ట్ ని గన్తో కాల్చేస్తుంది. రాబర్ట్ వెంటనే చనిపోతాడు. ఇక్కడితో అందరికీ మైండ్ పోయింది. సడన్ గా అలా జరిగేప్పటికీ ఎవరికి ఏం అర్థం కావలేదు. మిషన్ మొత్తం కూలిపోబోతుంది. ఎందుకంటే రాబర్ట్ ఇప్పుడు లింబోలో పడిపోయాడు. అక్కడ నుంచి తిరిగి రావడం అసాధ్యం. కాబ్ వెంటనే నేను మరియు అరియాడ్నే లింబోలోకి వెళ్లి రాబర్ట్ ని తీసుకొస్తామని చెప్పి ఇద్దరు స్లీపింగ్ డ్రగ్స్ తీసుకుంటారు. తర్వాత క్షణంలోనే లింబో వరల్డ్లోకి దిగిపోతారు. అదే టైంలో వ్యాన్ గాల్లో ఉన్నందువల్ల సెకండ్ లెవెల్ మొత్తం స్పేస్ లో ఉన్నట్టుగా అయిపోతుంది. ఆర్థర్ అతి కష్టం మీద అందరినీ వైర్ తో కట్టేసి ఒక లిఫ్ట్ లో తీసుకొని వస్తాడు. ఇంకా సెకండ్ లెవెల్లో గార్డ్స్ అడ్డుకోవడానికి సైటోని కాపలాగా పెట్టి ఈమ్స్ మొత్తం హాస్పిటల్ చుట్టూ బాంబ్ సెట్ చేస్తాడు. కానీ సైటో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినప్పటికీ అలానే ఫైట్ చేస్తాడు. అరియాడ్నే, కాబ్ ఇద్దరు ఇప్పుడు లింబోలో ఉన్నారు. అరియాడ్నే కళ్ళ ముందు ఒక అద్భుతమైన ఇంకా భయంకరమైన దృశ్యం కనిపిస్తోంది. సముద్ర తీరమంతా పాతబడిన నగరాలతో నిండిపోయి ఉంటుంది. భవనాలు కూలిపోతూ ఉంటాయి. సమయం ఆగిపోయినట్టుగా ఉంది. కాబ్ చెప్తాడు, ఈ ప్రదేశాన్ని నేను, నా భార్య మాల్ కలిసి డిజైన్ చేశాం. మేము కలలోకి పదే వస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ మేము కనీసం 50 సంవత్సరాలు గడిపేశాం. తర్వాత ఇక్కడ జీవితం అంతా అలవాటైపోయింది. మాకు నిజమైన ప్రపంచం అంటే ఏంటో కూడా గుర్తు రాలేదు. అతను అరియాడ్నేతో కలిసి తన పాత అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ కాబ్ మరియు మాల్ చాలా సంవత్సరాల క్రితం లింబోలో జీవించేవారు. ఇంకా కాబ్ మైండ్ లో మాల్ యొక్క జ్ఞాపకం అక్కడే ఉంది. అందుకే కాబ్ అరియాడ్నేతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. అక్కడ మాల్ కనిపిస్తుంది. రాబర్ట్ ఫిషర్ ని బంధించుంటుంది. కాబ్ అడుగుతాడు, మాల్ అతన్ని వదిలేయి, అతను ఇక్కడ ఉండకూడదు, అతను వెళ్ళిపోవడమే మనందరికీ మంచిది అని చెప్తాడు. మాల్ నెమ్మదిగా నవ్వుతుంది. సరే కానీ ఒక షరత్తు అని అంటుంది. కాబ్ ఏంటది అని అంటే, మాల్ నువ్వు నాతో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి అని అంటది. కాబ్ ఒక క్షణం సైలెంట్ గా ఉంటాడు. అతనికి అర్థమవుతుంది ఇది మాల్ కాదు, అతని గిల్ట్ ఇంకా అతని మెమొరీ మాత్రమే అని. కానీ అరియాడ్నే ఇది ముందే గ్రహించి కాబ్ ని ఇక్కడ ఉంచడం అంటే అతను చనిపోయినట్టే అని చెప్పి తనకి నచ్చ చెప్తుంది. అప్పుడే కాబ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు తెలిసి సైటో ఇప్పటికే చనిపోయి ఇక్కడే ఎక్కడో ఉంటాడు, నేను తనని తీసుకొని వస్తాను అని చెప్పగానే మాల్ కాబ్ చేతి మీద కత్తితో పొడుస్తుంది. దీనికి అర్థం తన గిల్ట్ తనని గుచ్చుతోంది అని. అప్పుడే అరియాడ్నే తండ్రి మౌరీస్ ఫిషర్ ని చివరిసారిగా చూస్తాడు. అతను రాబర్ట్ తో నాకెప్పుడు నువ్వు నాలాంటి వాడివి కావాలని కోరిక లేదు, నాకు కావాల్సింది నువ్వు నీ సొంత గుర్తింపు తెచ్చుకోవడం అని అంటాడు. రాబర్ట్ కళ్ళలో బాధ, కోపం, ఆనందం ఉప్పొంగిపోతుంది. అతను తన తండ్రి మాటలను అంగీకరిస్తాడు. ఇకపై నేను నా తండ్రి వ్యాపారం కొనసాగించను, నా దారిలోనే నడుస్తాను అని నిర్ణయించుకుంటాడు. ఇదే ఇన్సెప్షన్ విజయవంతమైన క్షణం. రాబర్ట్ మైండ్ లో ఐడియా ఇంప్లాంట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ సీన్స్ చాలా హైగా ఉంటాయి. లైక్ కిక్స్, మల్టీ లెవెల్ అవేకనింగ్ సీక్వెన్స్. ఎయిమ్స్ 3వ లెవెల్లో బాంబుల్ని పేల్చేస్తాడు. దాంతో సరిగా కిక్ వల్ల మేల్కొంటారు.
పీటర్ ఎయిమ్స్ రూపంలో చెప్తున్నాడు, నేను నిన్ను మోసం చేయలేదు రాబర్ట్, నిన్ను నీ తండ్రి బిజినెస్ నుంచి దూరం పెట్టాలనుకున్నాను, ఎందుకంటే అదే నీ తండ్రి కోరిక అని అంటాడు. రాబర్ట్ కన్నీటితో చెప్తాడు, అవును ఇప్పుడు నాకు అర్థమైంది, నా తండ్రి ఏం కోరుకున్నారో నేను ఇప్పుడు అదే చేస్తాను అని అంటాడు. ఇక్కడతో మిషన్ సక్సెస్. కానీ ఇంతలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అదే సైటో చనిపోయాడు. అతను మొదటి లెవెల్లో గాయాలతో లింబోలో పడిపోయాడు. దీన్ని కాబ్ గ్రహిస్తాడు. సైటో లేకుండా ఈ మిషన్ పూర్తి కాదు, అతన్ని తీసుకురావాల్సిందే అని. అందుకే కాబ్ మళ్ళీ లింబోలోకి దిగిపోతాడు. సంవత్సరాలు గడుస్తాయి. కాబ్ అక్కడ సైటో కోసం వెతుకుతూనే ఉంటాడు. అతను ముసలివాడైపోయాడు. అదే సీన్ మనం సినిమా మొదట్లో చూసాం కదా, కాబ్ సముద్ర తీరంలో పడిపోయి వృద్ధుడైన సైటో ముందు నిలబడ్డం. అతను నెమ్మదిగా అంటాడు, నీకు గుర్తుందా సైటో, మనం ఒక ఒప్పందం చేసుకున్నాం, నువ్వు చెప్పావు నేను నీ పని చేస్తే నన్ను నా పిల్లల దగ్గర తీసుకెళ్తావు అని. సైటో కాస్త అయోమయంలో కాబ్ వైపు చూస్తాడు. కాబ్ చెప్తాడు, నీకు గుర్తుంటే ఇది నిజమైన ప్రపంచం కాదని కూడా గుర్తు రావాలి. అతను తన టోటెంది చూపిస్తాడు. అది ఆగకుండా తిరుగుతూనే ఉంటది. కాబ్ చెప్తాడు, చూడు ఇది ఇంకా తిరుగుతూనే ఉంది, అంటే మనం ఇంకా కలలోనే ఉన్నాం, ఇప్పుడు మేల్కొనే సమయం వచ్చింది అని అనగానే అప్పుడు సైటోకి అన్ని గుర్తుకొస్తాయి. తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మెల్లగా గన్ తీసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో కాబ్ ప్లేన్ లో కూర్చొని ఉన్నాడు. అతను మెల్లగా కళ్ళు తెరుస్తాడు. అతని ఎదుట సైటో కూర్చొని ఉన్నాడు. అతను కూడా మెల్లగా ఫోన్ తీసి ఒక కాల్ చేస్తాడు. అందరూ ఒక్కొక్కరుగా మేల్కొంటారు. మిషన్ సక్సెస్ అయింది. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఒకటి ఉంది. నిజానికి ఒకరి టోటెం ని ఒకరు టచ్ చేయకూడదు, కానీ సైటో కాబ్ టోటెం ని టచ్ చేస్తాడు. సో టోటెం దాని ఒరిజినాలిటీని కోల్పోయింది. కాబట్టి అది డ్రీమ్ లో సరిగ్గా పని చేస్తుందా లేదా అన్నది తెలియదు. కాబ్ తన ఇంట్లో అడుగు పెడతాడు. తన టోటెం ని తిప్పుతాడు. కెమెరా దగ్గరగా వస్తుంది. పిల్లల వాయిస్ వింటాడు. అప్పుడే తన పిల్లల ఫేసెస్ కనిపిస్తాయి. మనకి ఫస్ట్ నుంచి ఆ పిల్లల ఫేస్ కనిపించవు, కానీ టోటెం మాత్రం తిరుగుతూనే ఉంటది. అంటే కాబ్ ఇంకా డ్రీమ్ లోనే ఉన్నాడా లేదా రియాలిటీలో ఉన్నాడా? ఇలా క్వశ్చన్ మార్క్ తో క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని ఎండ్ చేస్తాడు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను రియాలిటీలోనే ఉన్నాడు. ఎందుకంటే సినిమా మొత్తంలో తన చేతికి ఒక వెడ్డింగ్ రింగ్ ఉంటది. ఆ రింగ్ కేవలం తను డ్రీమ్ లో ఉన్నప్పుడు మాత్రమే తన చేతికి ఉంటది. రియాలిటీలో ఉన్నప్పుడు అది తన చేతికి ఉండదు. దానికి అర్థం డ్రీమ్ లో తన భార్య ఇంకా బ్రతికే ఉంది అన్న భావంతో రింగ్ వేసుకున్నట్టుగానే చూపిస్తారు. కానీ రియాలిటీలో తను చనిపోయింది, అందుకనే రింగ్ ఉండదు. ఇది నేను తెలుసుకున్న ఎండింగ్. మీరు ఈ సినిమాలో గమనించిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అంతేకాకుండా టైం ని స్లోగా చేయడం కాదు, రివర్స్ కూడా చేయొచ్చు అన్న తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మూవీ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటది. చివరిగా ఒక్క మాట, మీలో ఎంతమంది కనిపిస్తుంది నేను